న్యూస్ దేశంలో అతిపెద్ద ప్రైవేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ ఈ సందర్భంగా ఉద్యోగులు ఇన్వెస్టర్స్ తో ముఖేష్ సమావేశమయ్యారు. రిలయన్స్ 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి కారణమైన ధీరుభాయ్ అంబానీ గుర్తు చేసుకుని ఉద్విగ్నానికి లోనయ్యారు ముఖేష్. 1980లో రిలయన్స్ కంపెనీలో ₹1000 ఇన్వెస్ట్ చేసిన వారి సంపద ఇప్పుడు 16.5 లక్షల రూపాయలు అయిందని చెప్పుకొచ్చారు. రిలయన్స్ లో ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడి ప్రతి 2 ఏళ్లకోసారి రెట్టింపు అవుతూ వచ్చిందని లెక్కలు చూపించారు. తమపై నమ్మకం ఉంచిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ ఉద్వేగానికి లోనయ్యారు. ధీరుభాయ్ అంబానీ 40 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఓ చిన్న కంపెనీ ఇప్పుడు లక్షల కోట్ల వ్యాపారంగా ఎదిగిందని ముఖేష్ చెప్పారు. 1977లో 3,500 మంది ఉద్యోగులతో ప్రారంభమైన రిలయన్స్ ఇప్పుడు 2.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన చెప్పారు. కంపెనీ అభివృద్ధికి ధీరుభాయ్ అంబానీ విధానాలే కారణమని ముఖేష్ ప్రస్తావించినప్పుడు ఆయనతో పాటు తల్లి కోకిలాబెన్ కూడా కంటతడి పెట్టుకున్నారు. జియో మరో సంచలనానికి తెరతీసింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న ఫీచర్ ఫోన్లకు మించిన రీతిలో జియో ఫోన్ ప్రవేశపెట్టింది. ప్రపంచంలో LTE టెక్నాలజీతో రాబోతున్న తొలి ఫీచర్ ఫోన్ ఇది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపొందిన జియో ఫోన్ వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనిచేస్తుంది. 22 భారతీయ భాషల్లో ఈ ఫోన్ వాడుకునే విధంగా ఉంది. భాష అనేక్ భారత్ ఏక్ అనే నినాదంతో ముఖేష్ అంబానీ కొడుకు కూతురు ఈ ఫోన్ను లాంచ్ చేశారు. ₹1,500 సెక్యూరిటీ డిపాజిట్ కట్టి ఈ ఫోన్ తీసుకుని 36 నెలల తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ పూర్తిగా వెనక్కి పొందవచ్చు. నెలకు ₹153 చెల్లించి అన్లిమిటెడ్ కాల్స్, మెసేజెస్, డేటా పొందవచ్చు. ఆగస్టు 15న జియో ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. ఆగస్టు 24 నుంచి ప్రీ బుకింగ్ మొదలవుతుంది. సెప్టెంబర్ నుంచి జియో ఫోన్ సంచలనం సృష్టించడం ఖాయమని ముఖేష్ అంబానీ అన్నారు. It is our great honor to introduce to you the Jio phone today on behalf of the entire team at Jio.